శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 మంగళవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 బుధవారం, ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 గురువారం, ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 22 శుక్రవారం, ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 మంగళవారం, భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 28 గురువారం, కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 30 శనివారం, కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. జోబ్ చాప్టర్ 11:17. యోబు గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించెను. ఈరోజు వాగ్దానము ఎంత గొప్ప మాట అంటే, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఏంటో నా బ్రతుకు ఇలాగ అయిపోయింది. నా బ్రతుకు ఇప్పుడు కూడా శాంతి లేదు. పైకి ఏ సమస్య లేనట్టున్నాను, అందరికి అలా కనపడుతున్నాను. అందరూ కూడా నాకు ఏ సమస్య లేదని చెప్పుకుంటారు. నాకు దగ్గర బోల్డ్ ధనం ఉందని చెప్పుకుంటున్నారు. కానీ నా మనసు ఎంత పిండేస్తుందో, నా గుండె ఎంత కొట్టుకుంటుందో, నా గుండె నిండా ఎంత దుఃఖం ఉందో ఆ భగవంతుడు తప్ప ఎవ్వరికి తెలియదని నీలో నువ్వు ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడు ఈరోజు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ఉండబోతుంది. ఉదయం వచ్చినటువంటి ఉదయకాంతి శాంతి ఆ తేజస్సు కాకుండా మిట్ట మధ్యాహ్నం 1 గంట 2 గంటల సమయంలో సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినప్పుడు నిటారుగా వెలుగు ఎలాగ ప్రకాశిస్తుందో ఆ రీతిగా దేవుని ఆశీర్వాదము నీ బ్రతుకు మీదకి నిండుగా వస్తూ ఉంది.
నీ బ్రతుకు తేజస్సుగా మారబోతుంది. గొప్ప సెలబ్రిటీ ఫ్యామిలీగా దేవుడు చేయబోతున్నాడు. నమ్మితే మారు ఆమెన్ అని చెప్పండి. 1 2 3 ఎస్. దేవుడు నీ బ్రతుకుని, నా బ్రతుకు ఇలాగ అయిపోతుందని ఏడవలసిన పని లేదు. ఇంత శోధన ఎందుకు వచ్చిందంటే నీ బ్రతుకు తేజస్సుగా మారబోతోంది. బలమైన తేజస్సుగా అనేక మంది ప్రజల ఎదుట గొప్ప సెలబ్రిటీగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప సాక్ష్యంగా వ్యక్తిగా నిలబెట్టబోతూ ఉన్నాడు. నమ్ముతున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు? బిడ్డ బ్రతుకు ఏమైపోతుంది, నా బ్రతుకు ఏమైపోతుంది, అసలు ఏంటో మాకు ఏం అర్థం అవ్వట్లేదు, చావాలా బ్రతకాలా అర్థం కావట్లేదు అని అనుకుంటున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు, నీ బిడ్డ బ్రతుకు, నీ కుటుంబం, నీ కుటుంబ సభ్యులందరి బ్రతుకుతో దేవుడిచ్చే వాగ్దానము మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది. ఫైనాన్షియల్గా గొప్ప తేజస్సును చూడబోతున్నావు. ఆరోగ్యపరంగా గొప్ప తేజస్సును చూడబోతా ఉన్నావు. ఆత్మ సంబంధం వరములతో కూడిన తేజస్సును చూడబోతున్నావు. ఆత్మ నీకు తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో ఉన్న అంశాన్ని మనం కొన్ని ఎపిసోడ్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము. అందులో ఉన్నటువంటి అంశము స్త్రీ సాంగత్యము ఎరిగని వారు 144,000 మందిని. రివల్యూషన్ చాప్టర్ 14లోకి వెళ్దాం. 14లో చాలా అమూల్యమైన మాటలు మనకి అక్కడ కనపడుతూ ఉన్నాయి. 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. ఈరోజు టాపిక్ మనకి అనింద్యులు అనే అంశం మీద ధ్యానం చేద్దాం. అనింద్యులు అంటే నీతిమంతులు, ఎదుటి వ్యక్తి మీద నింద మోపని వారు, ఇంకా సౌందర్యవంతులు, మంచి మనస్సాక్షి కలిగిన వారు. ఈ 144,000 మంది, 144,000 మంది పరలోకములో దేవుని సింహాసనం ఎదుటను, 4 జీవుల ఎదుటను, 24 పెద్దల ఎదుటను నిలువబడి వారు నూతన కీర్తన పాడుచున్నారు అని పరిశుద్ధ యోహాను చెప్తా ఉన్నాడు. బాగా గమనించండి. వీరు ఎవరని మనం ఆలోచన చేసినప్పుడు వీరు యూదులని మనం తెలుసుకుందాం. యూదులంటే ఎవరని పరిశుద్ధ పౌలు చెప్పాడంటే రోమీయులకు రాసిన పత్రిక 2:28లో 2:28 బాహ్యమందు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, బాహ్యమందు సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. ఆమేన్. అంటే యేసు క్రీస్తు రక్తములో ఎవరు కడగబడతారో వారు యూదులు. అంటే బాహ్యముగా వంశం పరంగా వస్తున్నటువంటి యూదా జాతికి సంబంధించిన యూదులు కాదు. లోకములో స్త్రీ సాంగత్యం ఎరుగని వారే దేవుని సింహాసనం ముందు ఉంటారని చెప్పాడు. ఈ దర్శనాన్ని పరిశుద్ధ యోహాను చూస్తూ ఉన్నాడు. ప్రియులరా, స్త్రీ సాంగత్యం ఎరుగని వారంటే ఏంటో కొన్ని విషయాలు మనం ఏం ధ్యానం చేసుకున్నామంటే, కొందరు వివాహమును నిషేధిస్తారు, స్త్రీని ముట్టుకోకూడదు, వివాహం ఆడరాదు. వారు స్త్రీ సాంగత్యం ఎరిగిన గ్రూప్ అని ప్రత్యేకమైన బోధలు మనం వింటూ ఉన్నాం. కానీ వాక్యమును బట్టి దేవుడే ఆదాముని అవ్వని చేసి వారి వివాహం జరిగించారు. సువార్తలు యేసు ప్రభు కానా వివాహానికి వెళ్ళి మ్యారేజ్ అటెండ్ అయ్యారు. అలాగే చివరిగా ప్రకటన గ్రంథంలోకి వస్తే అక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం గురించి చెప్పటం, అంటే వివాహము అపవిత్రము కాదు, వివాహము పవిత్రమని దేవుని వాక్యం మనకి బోధించింది. ఆమేన్.
చాలా మంది వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతుంటారు. వారు దేవుడి కోరుకుంటున్నాం అంటుంటారు. నో, దేవుని ఆశీర్వాదం ఏంటంటే మనము ఫలించి అభివృద్ధి పొందాలనేది దేవుని వాక్యము. ఈ స్త్రీ కాదు, మరి ఏ స్త్రీ? స్త్రీ సాంగత్యం ఎరిగిన వారంటే ఏ స్త్రీ సాంగత్యము ఎరిగిన వారైతే ఆ రాజ్యములో అక్కడ ఉన్నారని అంటే మనము నేర్చుకుందాం. ఈ దినము మొట్టమొదటి స్త్రీ ప్రకటన గ్రంథంలో బాబేలు అనే స్త్రీ. ఆమెన్. రివల్యూషన్ చాప్టర్ 17:3లో మనకి ప్రకటన 17:3 కనబడుతుంది. బాబేలు అనే స్త్రీ, ఒక స్త్రీ కనబడుతుంది. చూడండి, వాక్యంలోకి వెళ్దాం. అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను కలిగిన ఎర్రని మృగము మీద కూర్చుండి ఉన్న ఒక స్త్రీని చూచితిని. ఇక్కడ బాగా గమనించండి. ఇదేంటంటే ఈ స్త్రీ ఎలాంటి స్త్రీ అంటే తప్పుడు మతమును సూచిస్తూ ఉంది. దేన్ని సూచిస్తూ ఉంది? ఇది మతము, మత బోధ, మత సిద్ధాంతాలు, క్రీస్తుకి దూరము చేసేటువంటి దుష్ట ప్రభావముతో కూడినటువంటి మత సంబంధమైన స్త్రీ బాబేలు స్త్రీ. ఆమెన్, హల్లెలూయా. ఆమెకి 7 తలలున్నాయి. యేసు ప్రభు వారు మానవుడిగానే భూలోకానికి వచ్చాడు. తన్ను తాను తగ్గించుకుని మానవ రూపంలోనే భూలోకానికి వచ్చి ఆయన సిలువ వేయబడి తండ్రికి ఆత్మను అప్పగించుకుని ముందు మన గురించి విజ్ఞాపన చేశాడు. ఈ స్త్రీ ఎవరు అంటే లోక సంబంధమైనటువంటి మతానికి సూచన కలిగిన స్త్రీ. ఆమెన్, హల్లెలూయా. ఏదైనా తినొచ్చు, ఏదైనా తాగొచ్చు అనేటువంటి డాక్ట్రిన్ అంతా కూడా వేరే సిద్ధాంతాలు బోధించినటువంటి మత సంబంధమైనటువంటి స్థితి. ఈ 1,44,000 మంది ఎవరు అంటే దీనిని రిజెక్ట్ చేసి యాంటీ క్రైస్ట్ లీడింగ్లో, క్రీస్తు విరోధి పాలనలో వారు ఆ ముద్ర వేయించుకోకుండా శ్రమలను సహించి క్రీస్తు కొరకు నిలబడిన వారు 1,44,000 మంది. వీరు క్రీస్తుకు విరోధమైన సిద్ధాంతాల్లోకి తలవంచకుండా శ్రమలు సహించి క్రీస్తు కొరకు నిలబడిన వారు. ఆమెన్, హల్లెలూయా. 2వ స్త్రీని మనం చూద్దాం. జకరియా గ్రంథము 5వ అధ్యాయము వాక్య భాగంలోకి రండి. జకరియా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం గురించి మనం చూస్తే అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. మనము ఏ స్త్రీ సాంగత్యము చేయకూడదంటే మత సంబంధమైనటువంటి 7 తలలు కలిగినటువంటి స్త్రీ, 10 కొమ్ములు కలిగినటువంటి స్త్రీ. కొమ్ములు తలకాయలతో మనకి పని లేదు, యేసు వాక్యముతోనే మనకి పని ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. ఈ 1,44,000 మంది ఎవరు అంటే వారు సింహాసనం ముందున్నారు, వారు 24 పెద్దల ముందున్నారు, 4 జీవుల ముందు నిలబడి వారి నోట కొత్త కీర్తన పాడుతున్నారంటే వారి లోకములో ఎన్నో శ్రమలంటే దేవునికి విరోధముగా ఉన్నటువంటి వాటిని అధిగమించి క్రైస్తవ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుని బ్రతకటానికి వారు శ్రమ పడ్డారు. ఆమెన్, హల్లెలూయా. వాక్యానుసారంగా బ్రతకటానికి చాలా ట్రబుల్స్ వస్తాయి, చాలా కష్టం నిజముగా. 2వ స్త్రీ జకరియా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొలతూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. ఇక్కడ ఇంకొక స్త్రీ కనబడుతుంది. ఈ స్త్రీ ఎవరంటే కొలతూములో కూర్చున్నదంటే ఈ మహాతల్లి. ఎక్కడ కూర్చున్నది? అందరూ బైబిల్ తెరవండి. 5వ అధ్యాయం 7వ వచనం గట్టిగా చదవమా. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొలతూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. అప్పుడు అతడు ఇది దోషమూర్తి అని, ఆ స్త్రీ పేరు ఏంటంటే దోషమూర్తి అని నాతో చెప్పి, ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దానిని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద నుంచెను. ఆమేన్. ప్రియులారా, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నానేనండి, కంగారు పడకండి. మన సంఘాన్ని దేవుడు చాలా లోతైన అనుభవంలోంచి నడిపిస్తున్నాడు.
స్త్రీ సాంగత్యం ఎరగని వారు 1,44,000 మంది ఉన్నారు అక్కడ. ఏ స్త్రీ అంటే మామూలు స్త్రీ కాదు, ఇది మత సంబంధమైన స్త్రీ అన్నాడు ఒకటి. రెండవ స్త్రీ దోషమూర్తి. నోట్ చేసుకోండి, ఈ స్త్రీ ఎక్కడ కూర్చుందంటే మహాతల్లి అమ్మవారు కొలతూములో కూర్చుంది. అంటే దుర్వ్యాపారానికి సూచన. ఆమెన్. కొల అనగా వ్యాపారము, త్రాస్ తక్కెడ. బాగా గుర్తుపెట్టుకోండి. సీసపోది సీలేస్తారు కదా దొంగరాళ్ళు, అంటే వ్యాపారం అంతా కూడా దుర్వ్యాపారము. ఆమెన్. క్రీస్తు రాకడకలో యాంటీ క్రైస్తు పాలన జరుగుతూ ఉన్నప్పుడు దొంగ వ్యాపారాలు జరుగుతూ ఉంటుంటాయి. అంత కూడా మోసపూరితమైన వ్యాపారమే. ఆల్రెడీ ఇప్పుడు వ్యాపారం స్టార్ట్ అయిపోయింది. తొందరలోనే ఇంకా దారుణమైన మోసపూరితమైన వ్యాపార లావాదేవీలు జరగబోతూ ఉన్నాయి. ఆ వ్యాపారములతో పాలిభాగస్తులు కానకుండా యథార్థమైన వ్యాపారం చేసుకుని బ్రతికినటువంటి 1,44,000 మంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యాపార స్త్రీని, ఆ స్త్రీ పేరు దోషమూర్తి. ఏ మూర్తి? మూర్తి అంటే ముగ్గురు కలయిక, ట్రినిటీ, త్రిత్వం అంటాం. అంటే ఇక్కడ ఈ మూర్తి, దోషమూర్తి, కొల తూములో కూర్చున్న స్త్రీ ఎవరంటే అపవిత్రమైన వ్యాపార దేవత. ఆమెన్. ఎవరైనా సరే దారి తప్పితేనే కానీ గొప్పవాళ్ళు అవ్వలేరు వ్యాపారంలో. మోసము. ఆల్రెడీ కమిషన్లో కూడా ఎంతవరకు నువ్వు కమిషన్ తీసుకోవాలి. దేవుడు నీకు నియమించిన వ్యాపారంలో నువ్వు నీ కష్టాన్ని దగ్గర ఫలాన్ని తీసుకోవాలి. మొత్తం పూర్తిగా దొంగిలించటం. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈమె ఎక్కడ కూర్చున్నదంటే కొలతూములో కూర్చున్నటువంటి స్త్రీ దోషమూర్తి. దోషమూర్తి అంటే ముగ్గురు. మొదటిది మోసము, రెండవది అన్యాయము, మూడవది పాపము. ఏంటండి? మోసము, అన్యాయము, పాపము. ఈ మూడు కలిసిన మహాదేవత ఈమె పేరు దోషమూర్తి. ఈమె ఎక్కడ కూర్చుందంటే యోహాను ఈ పరిశుద్ధ సెయింట్ జాన్ ఈ యొక్క దర్శనాన్ని చూస్తూ ఉండగా ఆమె కొలతూములో కూర్చున్నది. ప్రియులరా, మనం వ్యాపారాలు చేయాలి, న్యాయబద్ధంగా చేయాలి. మనం న్యాయబద్ధంగా చేసే వారితో కలిసి చేయాలి. మనము భయంకరమైనటువంటి మోసపూరిత వ్యాపారం చేసే వాళ్ళతో చెయ్యి కలపకూడదు. చూడండి, ఒక ఉపమానం ఉంది. అందులో ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు తండ్రి చెప్పు చేతులు ఉన్నాడు, చిన్నవాడు తప్పిపోయిన కుమారుడిగా ఉన్నాడు. తన ఆస్తి పట్టుకెళ్ళి పాడు చేసేసుకున్నాడు. అక్కడ రాశాడు, తను ఎలాగ పాడైపోయాడంటే తాను దుర్వ్యాపారము చేసి. ఏ వ్యాపారం చేసి? దుర్వ్యాపారము చేసి. మొన్న ఒక మనిషి అన్నాడు, ఏమండి క్రైస్తవులు బ్రాందీ షాపులో ఉండొచ్చా, బ్రాందీ అమ్మొచ్చా, తాగం కానీ మనం అమ్మటే తప్ప అన్నాడు. నీకు ఎలా ఉందన్నాను. అదే మనం ముట్టుకోం కదండి అన్నాడు. నేను చెప్పాను, ఇది దుర్వ్యాపారం. ఇంకొకటే, ఇంక రాజీ పడి బతికిది ఏం లేదు. దేవుని సింహాసనం ముందు ఉండాలంటే ఈ 1,44,000 మంది ఈ దోషమూర్తి అనేటువంటి స్త్రీతో సాంగత్యము చెయ్యలేదు కనుక వారు 4 జీవుల ముందు నిలబడ్డారు. వారు 24 పెద్దల ముందు నిలబడ్డారు. వారి నోట కొత్త కీర్తన కలిగి ఉన్నారు. ఆమెన్. ఎప్పుడైతే నీతి న్యాయాన్ని కాపాడుకుంటూ ఈ లోకములో మనం బ్రతుకుతామో మనకి భూలోక భాగ్యము, పరలోక మోక్షాన్ని మనకి ఇస్తాడు. మన నోట కొత్త కీర్తన ఉంటది. ఆమెన్. వ్యాపారం చేయటం ఒక ఎత్తు, వ్యాపారం చేసే వాళ్ళతో పాలి భాగస్తులు అవటం ఒక ఎత్తు. పాపం చేయటం ఒక ఎత్తు, పాపం చేసే వారితో పాలి భాగస్తులుగా చేయి కలపటం ఒక ఎత్తు. దుర్వ్యాపారము, కొల అనే వ్యాపారము. ఆమె ఎక్కడ కూర్చుందంటే కొలతూములో కూర్చుంది. సీసపు దానితోటి ముద్రించబడుతుంది. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఇంకా పెద్ద మోసం అయిపోతుంది అనమాట. ఈ ఎంత మోసం అన్నా చేయొచ్చు. ఎప్పుడంటే
యాంటీ క్రైస్ట్ యొక్క స్టాంప్ వేయించుకున్నప్పుడు క్రీస్తు విరోధిని ఆరాధించేవాడు ఎంత పెద్ద మోసం అన్నా చేయొచ్చు, తప్పులేదు. అది లేకుండా నువ్వు వ్యాపారం చేయటానికి లేదు. నేను ఇలాగే వ్యాపారం చేస్తాను, నేను నీతిగా ఉంటానంటే కుదరదనమాట. కానీ యోహాను చూస్తున్న దర్శనములో వారు కొలతూములో కూర్చున్న స్త్రీతో సాంగత్యము చేయలేదు, ఆమెను ముట్టుకోలేదు వారు. ఆ స్త్రీ పేరు ఏం పేరు? అందరూ చెప్పండి. ఆ స్త్రీ పేరు ఏం పేరు? మరలా చదవండి ఒకసారి. జకరియా గ్రంథం 5. ఎస్. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొలతూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. అప్పుడు అతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి. ఆ స్త్రీ పేరేంటి? దోషమూర్తి. ఆల్రెడీ మోసం. అందుకనే ఇంత మోసం చేసి సంపాదించిన ఆస్తి తన పిల్లలు అనుభవించకుండా పోతుంది, వారు కూడా అనుభవించరు. మోసము చేసి సంపాదించింది ఏది ఉండదు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దాని గురించి ఎక్కువ ఆలోచించవలసిందేమీ లేదు, మనం దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేయవలసిందేమీ లేదు. మనము స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉంటే పరిశుద్ధ దేవుని 24 పెద్దల ముందు మనం ఉండగలదు. ఆమేన్. నీతిమంతుడు సింహం వలె గర్జిస్తాడు, నీతి లేనివాడు ఎప్పుడు తల దించుకుని బ్రతకవలసిందే. పాపము ఇంటి ముందు బిషానం వేసి కూర్చుంటుంది, పాపమునకు వచ్చి జీతము మరణం. ఆమేన్. ఈ స్త్రీ సాంగత్యం ఎరుగని వారే 144,000 మంది. నా ప్రియ సహోదరులరా, మీ వ్యాపారం ఎలాగుంది? మీరు ఎటువంటి వారితో వ్యాపారం చేస్తున్నారు? ఎటువంటి వారితో ఫెలోషిప్ చేస్తున్నారు? పరిశుద్ధతను కాపాడుకుంటేనే దేవుని రాజ్యములు మనం అడుగు పెట్టగలము. వ్యాపారాలు చేయాలి, పెట్టుబడికి పెడతావు, లాభం వస్తుంది. ఆ వ్యాపారం కూడా న్యాయబద్ధమైన వ్యాపారం చేయాలి. మోసం చేసి సంపాదించింది ఎవడో ఎత్తుకుపోతాడంతే. తేనె పొట్టులాగా, తేనెటీగ కష్టపడి తేనె పొట్టు నీ సమకూర్చిక అది తెలివైనోడికి ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వ్యాపారంలో లావాదేవీలు ఏమైనా తేడా పాడాలుంటే మీ ధనము నిలబడదు, మీ ఇల్లు నిలబడవు. నీ ఇల్లు బంగారం అవ్వాలంటే నీ మనసులో నీతిని కాపాడుకుంటూ వ్యాపారం చేస్తే భూలోకములో బ్రతుకుతావు, పరలోకములో. ప్రకటన 14 యోహాను చూసిన గొప్ప దర్శనము. 144,000 మంది నోట కొత్త కీర్తన ఉన్నది. ఆమేన్. మనం యథార్థంగా ఉంటే మంచి బలం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఏ రోగం మన ఏలుబడి చేయలేదు. వ్యాపారం చేసేవాళ్ళరా, సడన్గా గొప్ప వాళ్ళు అయిపోవాలని చేయకండి. చాలామంది వడ్డీ వ్యాపారం చేస్తారు, గొప్ప వాళ్ళు అయిపోవాలని 10 రూపీస్ వడ్డీకి ఇస్తారు, 20 రూపీస్ వడ్డీకి ఇస్తారు. ఆ ధనం వస్తుందని అనుకుంటా, కానీ అది ఏ హాస్పిటల్కి పోతుంది, ఏ కోర్టు ఫీజులకో పోతుంది, ఏది నిలబడుతుంది? నీ చెమట వచ్చి కష్టార్జితమే న్యాయబద్ధమైన లాభమును ఆశించి నువ్వు తీసుకుని, పైగా నువ్వు చేసే ఆ ప్రోడక్ట్ అయినా ఏదైనా వ్యాపారము, ఆ మెటీరియల్ అది దేవునికి ఇష్టమైనది అయి ఉండాలి. పాప సంబంధమైన వ్యాపారంలోకి వెళ్ళకండి, అది దోషమూర్తి. ఆమేన్. చూస్తాడు, మారబోతే చంపేస్తాడు అంతే. ప్రకటనలో ఉంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు అంతే. మారండి, పవిత్రమైన వ్యాపారాలు చేయండి, న్యాయబద్ధమైనటువంటి వ్యాపారాలు చేయండి. దేవుడు నిన్ను తలగా చేస్తాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మహావృద్ధి కలుగుతుంది. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. దోషమూర్తి స్త్రీతో మనకి సాంగత్యము చేయకూడదని దేవుడు చెప్పాడు. మన వ్యాపారము కొలతూములో కూర్చున్నటువంటి ఆ స్త్రీ గురించి పరిశుద్ధాత్ముడు మనకి ఎంతో పెద్ద మాటను బయలుపరిచాడు. ఈ వారము దేవుడు మనకిచ్చిన వాక్యము, ఆ స్త్రీ దోషమూర్తి కొలతూములో కూర్చున్నది, దానితో సాంగత్యము చేయొద్దు. దానితో సాంగత్యము చేస్తే
నీవు దేవుని రాజ్యము చేరలేవు. దుర్వ్యాపారము, మోసము, అన్యాయానికి దూరంగా ఉంటానని తీర్మానం తీసుకో. కొన్ని శ్రమలు ఉన్నా కానీ నీ కుటుంబాన్ని దేవుడు తలగా రాజ కుటుంబముగా బ్లెస్ చేస్తాడు. ఆయన మనల్ని బ్లెస్ చేస్తాడు. అది ఎప్పటికీ జీవధారలకు వస్తానే ఉంటది. వద్దు బాబోయ్ అన్నా సరే నీ పిల్లల 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 1000 తరాలు దేవుడు కరుణిస్తాడు. ఆ బ్లెస్సింగ్స్ వస్తాయి. 2 చేతులు ఆకాశం వైపు చాపి, యేసయ్యా నీ కొరకు నమ్మకంగా ఉంటాను. నేను పరలోక రాజ్యం చేరాలని ఆశ ఉంది. భూలోకములో నీతిని కాపాడుకోవాలని ఆశ ఉంది. నాకు ధనం కోసం నేను పరిగెత్తను, బంగారం కోసం పరిగెత్తను. అన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా. నీవు నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి. అందరూ తలల పైకెత్తి కళ్ళు మూసుకుని, ఇంతకాలం మోసపు ఆలోచనలు ఉన్నాయి. ఎస్, ఒప్పుకుంటాను బాబు, ఇక మోసం చేయను, మోసం చేసే వారితో కలిసి జీవించను. నా వ్యాపారంలో నా కష్టార్జితము నువ్వు ఎంత దాచిస్తే అంతే నేను తీసుకుంటాను. దానికి మించి దొంగ వ్యాపారం చేయను, దొంగలతో సహవాసం చేయను, దొంగలకి సలహాలు ఇవ్వను, వారితో పాపములో పాలు పంపులు నేను పెట్టుకోను. మన చుట్టూ ఒక అగ్ని రగులుకోవటం నేను చూస్తా ఉన్నాను. అగ్ని అద్భుతముగా రగులుకుంటూ ఉంది. పరిశుద్ధాత్మ జ్వాల మనల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తా ఉన్నాడు. అన్నిటికంటే నీవే మాకు ఉన్నతమైన ఆశ్రయ దుర్గము. నీ సన్నిధి బిడ్డలకి దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.